హలో అండి. ఈరోజు వీడియోలో కొత్తిమీర టమాటా పచ్చడి అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లతో కానీ అన్నంతో కానీ చాలా బాగుంటుందండి. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ టమాటా కొత్తిమీర పచ్చడి రెసిపీ అయితే చూద్దాము ఈ వీడియోలో. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కారానికి సరిపోను మిర్చి వేయాలి. నేనైతే 2 ఎండుమిర్చి 1 పచ్చిమిర్చి వేశాను. మీ ఇష్టము, మీరు ఓన్లీ ఎండుమిర్చి లేదంటే ఓన్లీ పచ్చిమిర్చి ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే కలిపి కూడా వేయించుకోవచ్చు. అవి మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో టమాటా ముక్కలు వేయాలి. ఒక పావు కేజీ దాకా ఉంటాయండి ఈ టమాటా ముక్కలు, కొంచెం ఎక్కువే ఉండొచ్చు. ఇంక ఈ టమాటాల్లో కొద్దిగా ఉప్పు కూడా వేయాలి, తొందరగా మగ్గిపోతాయి ఉప్పు వేస్తే. బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించాలి. టమాటా మెత్తగా అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. ఈలోపు కొత్తిమీర అయితే క్లీన్ చేసుకోవాలి. ఈలోగా కొత్తిమీరని కడిగి మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న కట్ట కొత్తిమీరకైతే తీసుకున్నాను ఇక్కడ, మరీ పెద్ద కట్ట ఏమీ కాదు. ఇప్పుడు మనకి టమాటా బాగా మగ్గిపోయింది కదా, ఈ స్టేజ్లో కొత్తిమీరని యాడ్ చేయాలి. కొత్తిమీర ఎక్కువగా ఏమీ ఉడకక్కర్లేదు కాబట్టి చివర్లో వేస్తే సరిపోతుంది. దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసేసి కలిపి ఇంకొక 2 నిమిషాలు ఉడికించాలి. టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించాలి. అంతే అండి. ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి. టమాటా మిశ్రమాన్ని అయితే మంచిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వెల్లుల్లి, ఇందాక వేయించిన మిర్చీలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే చల్లార్చుకున్న టమాటా మిశ్రమం కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళేమీ అవసరం పడవండి, టమాటా బాగానే ఉంది కదా. ఇంకా మంచిగా మెత్తగా కావాలంటే మెత్తగా, బరకగా కావాలంటే బరకగా మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకోవాలి. పోపు కోసం చిన్న గిన్నె పొయ్యి మీద పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి పావు టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అవి చిటపటమన్నాక కొంచెం కరివేపాకు కూడా వేయాలి. కావాలంటే పోపులో పప్పులు కూడా వేసుకోవచ్చు, పచ్చిశనగపప్పు, మినపప్పు. నేనైతే వేయలేదు. పావు టీ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసి మంచిగా కలపాలి. కలిపేసి ఈ పోపుని మనము రెడీ చేసుకున్నాం కదా పచ్చడి, అందులో వేసేస్తే సరిపోతుంది. టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thanks for watching. Please subscribe. Please subscribe.